ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా కొన్ని విషయాలు పంచుకోవాలని తలంపు కలిగి ఉన్నాం. ఇందులో పెద్దలు చైర్మన్ గారు చెప్పిన దాని ప్రకారంగా కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా అవసరమైనంత వరకు ఇప్పుడు నెలకొని ఉన్న సందిగ్ధ పరిస్థితి వీడిపోవడానికి విశ్వాసులమైనటువంటి మనము, పిలువబడినటువంటి మనము, ఏర్పాట్లో ఉన్నటువంటి మనము ఎవరిని వెంబడిస్తున్నాము అన్నది నిర్ధారణ చేసుకోవడానికి మాత్రమే కొన్ని విషయాలు పంచుకోవాలని తలంపు కలిగి ఉంటున్నాం. ఏ విధంగా కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా కించపరచాల్సిన అవసరం లేదు, అటువంటి ఉద్దేశం కూడా లేదు. భూమి మీద ఉన్నంత కాలము ప్రభు కొరకు ఏ ఏర్పాట్లో అయితే, ఏ సత్యంలోనికి అయితే భక్సింగ్ గారు నడిపిస్తూ వచ్చినాడో దాన్ని కొనసాగించుట కొరకే కొన్ని విషయాలు జరిగినాయి. అవన్నీ మీ ముందు కొన్ని విషయాలు మాత్రం పంచుకోవాలని తలంపు కలిగి ఉంటున్నాం. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో హెబ్రోన్ మెయిన్ హెడ్ క్వార్టర్స్లో ఎంతో అలజడిగా ఉండి మరి సొసైటీ డిజాల్వ్ అయిపోయిన సొసైటీ డిజాల్వ్ చేసింది కూడా అప్పుడున్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి గవర్నింగ్ బాడీ వారితో కలిసి ఉన్నటువంటి జనరల్ బాడీ మెంబర్స్ అందరు కలిసి ఏకగ్రీవంగా యునానిమస్గా మరి సొసైటీని డిజాల్వ్ చేసుకోవడం జరిగింది. దానికి కారణాలు కూడా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఎక్కువ కానుక వేసానను, దుబాయ్లో సంపాదించుకొచ్చి ఇక్కడ వేసానని గవర్నింగ్ బాడీలో సభ్యత్వం కొరకు పోరాడుతూ అట్లా వాళ్ళు రకరకాలుగా కేసులు వేస్తూ ఉన్నారు. నన్ను తీసుకోలేదు పెట్టినారు క్రిమినల్ కేసు. గవర్నింగ్ బాడీగా తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని, దాంట్లో భక్సింగ్ గారి వేలిముద్ర అది దొంగతనంగా పెట్టించినారని చెప్పి క్రిమినల్ కేసు వేసినారు. దాంట్లో గవర్నింగ్ బాడీ పక్షంగా వారికి పాజిటివ్గా గవర్నింగ్ బాడీ తరపున వారికి ఆర్డర్ వచ్చింది. కేసు వేసిన వారిని డిస్మిస్ అయిపోయారు. ఆ సమయంలో పెద్దలందరూ కూర్చొని డిసైడ్ చేసి ఈ సొసైటీ అని చెప్పేసి ఎప్పుడు కూడా భక్సింగ్ గారు ఎన్నికలు పెట్టి చేతులు ఎత్తమని, లేకపోతే ఒకరిని ఎన్నుకొని వీరు వారు అని చెప్పేసి చెప్పకుండానే చాలా చక్కగా కొద్దిమంది పెద్దలతోనే ఇంతకాలం నడిపించినారు. సో మనం ఈ విధంగానే కొనసాగాలంటే ఈ సొసైటీ అన్నది ఎట్లాగో సభ్యులు ఎవరు లేరు, మనం గవర్నింగ్ బాడీ మాత్రమే ఉన్నాము. యాజ్ పర్ బైలాస్ ప్రకారంగా గవర్నింగ్ బాడీ డెసిషన్ సుప్రీం, అది ఫైనల్. కాబట్టి మనము ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. క్రమం అదే, సత్యం అదే. ఏదైతే క్రమంలో కొనసాగుతున్నామో, ఎట్టి విశ్వాసంలో కొనసాగుతున్నామో అట్లాగే కొనసాగుతాం. భక్సింగ్ గారు ఏ విధంగా పెద్దల్ని ఏర్పాటు చేస్తూ గవర్నింగ్ బాడీని నడిపిస్తూ వచ్చినారో ఆ విధంగానే ట్రస్ట్లో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సొసైటీ అనేది ఒక్కొక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితం అయింది. దాంట్లో దాని పరిధి చాలా తక్కువ, స్కోప్. ట్రస్ట్ అన్నది ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ అని చెప్పేసి ఎక్కడెక్కడ భక్సింగ్ గారి సహవాసం ఉందో, ఎక్కడెక్కడ సంఘాలు ఏర్పడుతున్నాయో కొత్తగా కూడా, అవన్నీ కూడా కలిసి వచ్చేటట్టుగా ట్రస్ట్ని ఏర్పాటు చేద్దామని చేసినారు. ఆ తీర్మానం అయ్యింది. అవన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ గారికి కూడా చేరవేయడం జరిగింది. అటువంటి డిజాల్వ్ అయిపోయిన సొసైటీ, ఆ సొసైటీ గవర్నింగ్ బాడీకి చైర్మన్గా ఉన్నటువంటి ఫిలిప్ గారు తిరిగి ట్రస్ట్లో కూడా చైర్మన్గా కొనసాగుతూ వచ్చినారు. లీగల్గా ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇన్ ద కెపాసిటీ, ఒక చైర్మన్ కెపాసిటీలో ఇంకొక చైర్మన్ ఆ బాధ్యతలన్నీ తీసుకున్నారు. ఆ క్షణం నుంచి, ఆ రోజు నుంచి సొసైటీ స్థానంలో ట్రస్ట్ పనిచేస్తూ వచ్చింది. అందరికి తెలుసు 2004 నుంచి 2014 వరకు కూడా నిర్విరామంగా చాలా చక్కగా ఫంక్షన్ అవుతూ వచ్చింది. మధ్యలో వచ్చినాయి అవంతరాలు, చాలామంది ఎదురాడాలని అనుకున్నారు. అయినా కూడా దేవుని కృపను బట్టి కొనసాగుతూ వచ్చింది. 2014లో ట్రస్ట్లో ఉన్నటువంటి కొంతమంది ఒకళ్ళిద్దరు వారు ఏం చేసినారంటే, మరి ఒక ఆథరైజ్డ్ పర్సన్ని పిలిపించుకొని ఒక స్ట్రేంజర్ని, థర్డ్ పార్టీని వాళ్ళు కేసు వేయడం జరిగింది. దాని తర్వాత 2017 దాకా వాళ్ళకి ఎటువంటి ఆర్డర్ రాలేదు. కాకపోతే డిజాల్వ్ అయిపోయిన సొసైటీ తరఫున మేము ఉన్నామంటూ చెప్పుకుంటూనే మోసం చేస్తూనే కేసు వేసినారు. దాని తర్వాత అది కూడా వీగిపోయింది 2021లో. అక్కడ నుంచి 24 వరకు కూడా
ట్రస్ట్కి ఎన్ని ఆర్డర్స్ ఉన్నా కూడా కొన్ని శక్తుల వల్ల, బయట శక్తుల వల్ల మనం ఆత్మీయంగా ఉంటాం, కొట్లాటలు కానీ కేసులు కానీ దూరంగా ఉంటాం. కాబట్టి ఎందుకు పూర్తిగా మనకు వచ్చిన తర్వాతనే వెళ్ళొచ్చులే అన్న ఉద్దేశంతో అట్లా ఉండడం జరిగింది. అయితే కొంతమంది పెద్దలు పూనుకున్నారు. వారు మరి పోలీసు వారితో సంప్రదించినప్పుడు, రాజకీయ నాయకులతో, గవర్నమెంట్తో సంప్రదించినప్పుడు వారు ఒక వెసులుబాటు కల్పించి మరి ట్రస్ట్కి అప్పజెప్పవలసిందిగా మరి కొన్ని ఏర్పాట్లు వాళ్ళు చేసినప్పుడు మరి ఆ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మరి అక్కడ తిరిగి స్థానికంగా ఉన్నటువంటి వారు కొన్ని మాటలు చెప్తూ, మేము 3వ తరము, మాది 2వ తరం, ఇక్కడ మా పూర్వీకులు ఇక్కడే ఉన్నారని చెప్పేసి కొంచెం తిరుగుబాటు వచ్చేసి వాళ్ళు వేరే రకమైనటువంటి రాజకీయం రచిస్తూ ఉన్నప్పుడు, అదే సమయంలో మరి పీటర్ గారు కూడా బలహీనపడుతూ వచ్చినారు, మన వైస్ చైర్మన్ గారు. ఈ ఆగస్టు మాసం నుండి కొనసాగుతున్నది నవంబర్, డిసెంబర్కి వచ్చేటప్పటికి తీవ్రం అయిపోయింది. స్థానికంగా ఉన్నటువంటి వారు కొంతమంది జట్టుగా కట్టి వారు ట్రస్ట్ వారిపై, పెద్దలపై కూడా వారు చేయి చేసుకునే స్థాయికి వచ్చినప్పుడు తిరిగి ఒక ఒడంబడిక మేరకు ఒక ఒప్పందం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ వివాదం కొనసాగుతూ ఉంది, ఇటు వివాదానికి ఎప్పుడు ఎక్కడ అంతం ఇది ఎవరికి తెలియట్లేదు, ఇట్లాగే కొనసాగుతుందా? ప్రతి చిన్న మారుమూల గ్రామంలో కూడా ఆ మట్టి పనికి వెళ్ళే వాళ్ళు, గొడ్లు కడుక్కునే వాళ్ళు కూడా సాయంత్రానికి వచ్చి నువ్వు సొసైటీ, నువ్వు ట్రస్ట్, నన్ను పాటలు పాడనీయలేదు, నన్ను వాక్యం చెప్పనీయలేదు అని చెప్పి ఇట్లాంటి పోరాటమే ఉంది. కానీ ఆత్మీయమైనటువంటి పద్ధతులు నశిస్తూ వచ్చినాయి. అందుకోసమే అట్లా కాదు, కలిసి పనిచేస్తే బాగుంటుంది. మళ్ళా ఇంకో గుంపులాగా స్థానికంగా అట్లా కాదు, ఉంటే సొసైటీ అన్న ఉండాలా, ట్రస్ట్ అన్న ఉండాలి. మనకు తెలిసిన విషయం ఏంటంటే సొసైటీ లేదు, రద్దుపరిచిన వాళ్ళు మన పెద్దలే కాబట్టి, లేదు కాబట్టి ట్రస్టే ఉంది అన్నది మన యొక్క వాదన. అది విషయం ఏంటంటే, ఆ సమయంలో మరి పీటర్ గారితో మాట్లాడినప్పుడు ఒక మధ్యవర్తిత్వం ఒక వ్యక్తి చేసినాడు. ఆ వ్యక్తి ఒక అడ్వకేటు, ఇప్పుడు కూడా మరి ఉన్నారు, కొన్ని కేసుల్లో ఆయన రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. ఆయనతోని సంప్రదిద్దామని చెప్పేసి పీటర్ గారు ముందే మేము మాట్లాడడం జరిగినప్పుడు స్పీకర్ పెట్టే మాట్లాడుతూ ఉన్నాము, పీటర్ గారు కూడా వింటూ ఉన్నారు. చేయండి అన్న అన్నాడు. ఇలా మరి సొసైటీ వారు కొందరు వచ్చి మరి ఇట్లా అంటున్నారు, మనం కలిసి పని చేద్దాం, మళ్ళా 3వ గుంపు ఎందుకు అని అంటున్నారు అని అంటే, అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఒక మొసలిని నీళ్ళల్లోంచి తీసి బయట వేసినాం బ్రదర్, మళ్ళా మొసలిని తీసుకొచ్చి నీళ్ళల్లో వేద్దామంటారా అన్నాడు. ఆ మాటలకి పీటర్ గారు చాలా సంతోషించినాడు. ఈయన విశ్వాసి లాగానే మాట్లాడుతున్నాడు, చక్కగా విషయాలు అర్థమైనట్టున్నాయి, మంచిదిలేనా అన్నాడు. తర్వాత ఏం జరిగిందో ఏమో, ఒక 2 రోజులకే ఒక ఎంఓయూ అన్నది రాసుకొని మనం ముందుకెళ్తేనే బాగుంటుంది అన్న ఆలోచనకు వచ్చినప్పుడు ఒక ఎంఓయూ రాసుకోవడం జరిగింది. ఆ ఎంఓయూ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు వరకు ఎట్లా కొనసాగుతూ ఉన్నాయో సంఘాలు, సొసైటీని నమ్మి సొసైటీయే ఉందని అనుకున్నటువంటి వాళ్ళు, గుడ్డి భ్రమలో ఉన్నటువంటి వారు ఆ సొసైటీ కిందనే కొనసాగుతూ, ట్రస్ట్ మరి ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ట్రస్ట్ పక్షంగా ఉండి ట్రస్ట్ కింద పనిచేస్తున్నటువంటి సంఘాలన్నీ కూడా ట్రస్ట్ కిందనే ఉంటూ అట్లు పనిచేసుకోవాలి. పరిచర్య ఏదైనా సరే మరి కలిసి పనిచేయాలి. ఆ విధంగా అది పరిచర్య అయినా మరి ఖర్చులైనా ఏవైనా సరే కలిసి చేయాలి అన్నది ఒక తీర్మానానికి వచ్చినారు. అలాంటప్పుడు నేను ఇచ్చిన, మన పెద్దలు కూడా ఇచ్చిన సలహా ఏంటంటే, ఒక ఇద్దరు సమ్మతి మీద, ఇది 20 ఏళ్ల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలి కాబట్టి ఇద్దరి సమ్మతి మీద ఒక డిక్లరేషన్ సూట్ వేసి కోర్టుకి సమర్పించి, మరి ఆ ప్రకారంగా కోర్టు వారు ఏదైతే తేలుస్తారో ఎవరి పక్షంగా వచ్చినా మిగతా వారితో కలిసి పనిచేయాలి. ఈ విధమైనటువంటి తీర్మానం అయితే బాగుంటుంది అని చెప్పి, అప్పటి వరకు ఒక యాడ్హాక్ కమిటీని మనం పెట్టుకోవడానికి కోర్టు పర్మిషన్ అడుగుదాం. వాళ్ళు సమ్మతిస్తారు. ఎందుకంటే కోర్టుకు కూడా కావాల్సింది ఏంటంటే గొడవలు కాదు, ఎంత తొందరగా కేసులు అయిపోతే అంత బాగుంటుందని వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. సో ఈ లంచాలు పోలీసు వాళ్ళకి వీళ్ళకి బయట ఇవన్నీ ఉండవు. ఇట్లా వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి యాడ్హాక్ కమిటీకి ఒక అప్రూవల్ తీసుకుందాం అనుకున్నాం. అదే తీసుకెళ్ళి లోకల్ సబ్ రిజిస్ట్రార్కి ఇస్తే ఒక టెంపరీ రిజిస్ట్రేషన్ ఇస్తాడు. దాని మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, కొత్తగా సొసైటీ లేదు, ట్రస్ట్ లేదు అనుకున్నప్పుడు హెబ్రోన్లా కొనసాగించాలంటే ఇట్లాగే కొనసాగించాలి కాబట్టి అట్లా చేస్తూ ఉంటే బాగుంటుంది
అని అనుకున్నప్పుడు దానికి సమ్మతించినారు. కానీ ఆ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు మాత్రము ఆ ఒక్క పాయింట్ లేకుండా డ్రాఫ్టింగ్ చేసేసి అందరు సంతకాలు చేసేసినారు. మాలో కొంతమంది మేము చేయడానికి నిరాకరించినాం. అప్పుడు ఒక వారం తర్వాత పీటర్ గారు చెప్పినారు, అన్న మనం ఎట్లా చెప్తే అట్లా చేస్తామంటున్నారు, మనల్నే ఫాలో అవుతామంటున్నారు, సో పెట్టేయండి అన్న సంతకము అన్నప్పుడు మాలో ఇద్దరం మేము తర్వాత పెట్టినాం. ఎంఓఈలో నేను కూడా ఒక సిగ్నేటరీని. ఇక్కడ మన మధ్యలో ఉన్నారు జోసఫ్ అన్న మిర్యాలగూడ నుంచి, అన్న కూడా సిగ్నేటరీ. మరి అంకుల్ మరి చైర్మన్ గారు ఆనందరాజు గారు, ఆయన కూడా సిగ్నేటరీగా ఉన్నారు. ఇది జరిగిన తర్వాత మరి లోపలికి అంటే అప్పుడు క్రిస్మస్ టైం, అది హైకోర్టులో కేసు వచ్చింది. ఆ కేసులో జడ్జికి చెప్పడం జరిగింది, మేము కలిసి పనిచేయాలనుకుంటున్నామంటే ఆయన నవ్వినాడు. ఎందుకు మూడో వాళ్ళు ఎవరన్నా లేచినారా అని అడిగినాడు ఆయన. అప్పుడు ఇరుపక్షాల లాయర్లు కూడా అవునండి అట్లాగే ఉంది పరిస్థితి అని చెప్పినప్పుడు ఆయన ఒక ఆర్డర్ ఇచ్చినాడు. క్రిస్మస్ ఇది ఫెస్టివల్ సీజన్, క్రైస్తవులకి ముఖ్యమైన పండుగ, అందులో కొత్త సంవత్సరం కూడా వస్తూ ఉంది కాబట్టి ఈ సమయంలో సెంటిమెంట్స్ ఉంటాయి. నాయకులు అన్న వాళ్ళకి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అనుచరులు ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గుంపులంతా కూడా వీళ్ళిద్దరు ముందు నుంచి పోరాడుతున్నారు ఒకరి మీద ఒకరు, కాబట్టి కలిసి చేసుకోండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చినాడు. అది అంతవరకే. దాని తర్వాత తిరిగి ఇంకా అడ్జుడికేట్ అవ్వాల్సిన కేసెస్ చాలా ఉన్నాయి. ఆ ఒక్క ఆర్డర్ని బేస్ చేసుకొని మరి 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో చాలా చక్కగా మరి పరిచయం జరిగింది. దాని తర్వాత కాలంలో జనవరి ఫిబ్రవరి మాసాల్లో పీటర్ గారి ఆరోగ్యం కొంచెం 25 జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఆరోగ్యమైనది కొంచెం క్షీణిస్తూ వచ్చింది. ఆ సమయంలో నేను కూడా బయట వేరే పరిచయకి వెళ్ళి ఉన్నాను. అప్పుడు పీటర్ గారు కొంతమందిని పిలిచినాడు. మన మధ్యలో ఉన్నారు మోహన్ రాజు గారు, దేవభూషణం గారు, మరి నేను ఉన్నాను. మమ్మల్ని పిలిచినారు. మళ్ళా నంద్యాల నుంచి ఏలియా అన్న ఉన్నారు, దైవ సేవకులు. పిలిచి ఎట్లా చేయాలన్నా మొత్తం మితిమీరిపోతూ ఉంది, ఎవరి పరిచర్య వాళ్ళు చేసుకోవాలని ఉంది కదా, అయినా దౌర్జన్యం జరుగుతూ ఉంది కదా, తిరిగి అనవసరంగా వచ్చినామా ఎంఓయూలోకి అన్నారు. అంటే మరి ఎట్లయినా సరే దీన్ని ఒక కొలికి తీసుకొని రండి అన్నప్పుడు ఏదైతే ముందుగా అనుకున్నామో డిక్లరేషన్, ఆ ప్రకారంగా మోహన్ రాజ్ అన్న గారు మరి ఆయన దేవభూషణం అన్న గారు ప్రయత్నాలు చేస్తూ వచ్చినారు. చేసి దానికి కావాల్సినటువంటి లెటర్స్ కానీ పాత ఆర్డర్స్ కానీ కోర్టులో ఉన్నటువంటి సర్టిఫైడ్ కాపీస్ అన్నీ పోగు చేస్తూ వచ్చినారు. ఇంకో పక్క నుంచి దేవభూషణం అన్న గారు కూడా ఐటీకి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో పీటర్ గారు ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతున్నాయి. నాకు కూడా చెప్పినారు, కొంతమంది రిజైన్ చేస్తూ వచ్చినారు, వాటికి సంబంధించి మరి యాక్సెప్టెన్స్ లెటర్స్ కానీ అవి తయారు చేయమని నాకు చెప్పినారు. ఇట్లా చెప్పిన తర్వాత ఏలియానకు చెప్పినాడు, నువ్వు అక్కడ ఉండడానికి వీలు లేదు నంద్యాలకి, నువ్వు హెబ్రోన్లోనే ఉండాలి ఇక్కడ నుంచి అన్నాడు. అంకుల్ అక్కడ కూడా సమస్య ఉంది కదా, అది మధ్యలో వదిలిపెట్టి రాలేను, అది ఒకసారి పూర్తి అయిన తర్వాత నంద్యాల సమస్య పరిష్కరించుకొని అప్పుడు నేను వస్తానని చెప్పి ఆయన కూడా వాగ్దానం చేసినారు. అది అక్కడి వరకు జరిగింది. పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ లోపల ఆయన మరి బాగా ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్ అడ్మిట్ అయినారు. అంతకు ముందు నుంచే 2 నెలల ముందు నుంచే ట్రస్ట్ డీడ్ అమెండ్మెంట్ చేయడానికి వెంకటేశ్వరరావు అనే అడ్వకేట్కి చెప్తా వచ్చినారు. అద్దంకి ఇమానుయల్ గారు కూడా 2018-19 సంవత్సరం నుంచి కోర్టు కేసుల విషయంలో కొంచెం సహకరిస్తూ వచ్చినారు. అద్దంకి ఇమానుయల్ గారు ఆయన మరి కోర్టు కేసు ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేవారు, ఎందుకంటే హెబ్రోన్లో పరిచర్య లేదు, ఆయన అద్దంకిలోనే పరిచర్య. కోర్టు కేసు ఉన్నప్పుడు మాత్రం వచ్చేవారు. కొంత ఖర్చులు ఉన్నప్పుడు లాయర్ ఫీజులు అట్లాంటివన్నీ కూడా కొన్ని ఎవరైతే సమర్పించుకోగలరో లేకపోతే తిరిగి రిటర్నబుల్ బేసిస్లో ఇవ్వగలరో అటువంటి వారి దగ్గర నుంచి పోగు చేయడానికి సహకరిస్తూ ఉండేవారు. అట్లాంటి సందర్భంలో మరి పీటర్ గారికి కొంచెం దగ్గర అయిన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించక ముందే చెప్పింది ఏంటంటే కొన్ని పేర్లు ఇచ్చినారు పీటర్ గారు. ఈ పేర్లను అనుసరించి వెంటనే ట్రస్ట్ డీడ్ అమెండ్మెంట్కి రిజిస్ట్రేషన్కి ఏర్పాట్లు చేయమని చెప్పినప్పుడు ఆ ప్రకారంగా చేయకుండా దాన్ని దాటవేస్తూ ఆఖరికి ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత వరకు వేచి చూసినారు. అడ్మిట్ అవ్వక ముందు రోజు కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, ఇంతకుముందు ట్రస్ట్లో పనిచేసినటువంటి వారు, మరి
పేర్లు కూడా చెప్పాలనుకుంటే జయప్రకాష్ అన్న గారు ఉన్నారు. మేమందరం కలిసి అడిగినాం అద్దంకి ఇమానుయల్ అన్న గారిని, ఎప్పుడు చేస్తారన్నా ఇంకా, మరి ఆ పెద్ద ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, ఇంకెప్పుడు మీరు చేసేది అని అంటే, చేసేద్దాం అన్న చేసేద్దాం అయిపోద్ది, ఎందుకు అట్లా మీరు ఇదిపడుతున్నారు, ఏం కాదులే అన్నకి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు ఇంటికి అని చెప్పి ఇద్దరు చెప్పినారు. అద్దంకి ఇమానుయల్ గారు, వెంకటేశ్వరరావు ఇద్దరు చెప్పినారు ఏం కాదు ఆయనకి మళ్ళీ వచ్చేస్తాడని. మనం చూసినాం తర్వాత దినాల్లో రెండు రోజుల తర్వాతనే ఆయన మరి ప్రభు మహిమలోకి పిలువబడినారు ఎఫ్సిఎస్ పీటర్ గారు. పిలువబడిన తర్వాత కూడా అప్పుడు కూడా ఆయన సమాధి, ఆయన శవము అక్కడే ఉంది, భౌతిక కాయము హెర్మోన్లో. ఆ రోజు కూడా మేము హెబ్రోన్లో ఉండి అడిగినాం, ఎప్పుడు చేస్తున్నారు ఇది, ఎప్పుడు తీసుకొస్తున్నారు డీడ్, ఎప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాము అంటే, చేసేద్దాం బ్రదరు అన్నాడు ఆయన. దాని తర్వాత తెలియకుండానే కొన్ని సంతకాలు మరి ఆనందరాజు గారి దగ్గరను విక్టర్ డేవిడ్ గారి దగ్గర కొన్ని కాగితాల మీద సంతకాలు తీసుకొని పీటర్ గారు చెప్పని పేర్లు కొన్ని అందులో పెట్టుకొని ఎవరికి తెలియకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిపోయినారు. అక్కడ చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి, స్థానికంగా ఉన్నవారు తిరుగుబాటు చేసినారు, అంటే కంప్లైంట్ ఇచ్చినారు. మరి ఇంకా ట్రస్ట్ మేమే అన్నటువంటి కొన్ని గుంపులు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ దాన్ని రిజిస్టర్ చేయకుండా ఆపేసినాడు. ఆపేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మాకెక్కడ విషయం తెలిసిపోతుందో, పీటర్ గారితో పాటు ఇంతకు మేము ఉన్నాము, మాకు నిజమైన యాక్చువల్ డ్రాఫ్ట్ ఏంటో తెలుసు, ఆయన చెప్పిన పేర్లు మాకు తెలుసు, మాకు తెలియకుండా వాళ్ళు దాన్ని హైకోర్టులో కూడా వేసేసినారు, రిట్ పిటిషన్ కింద సబ్మిట్ చేసేసినారు. ఆ విషయంలో రిట్ పిటిషన్లో మరి ఆనందరాజు గారు సంతకం తీసుకోలేదు, విక్టర్ డేవిడ్ గారు సంతకం తీసుకోలేదు, కేవలం అద్దంకి ఇమానుయల్ బ్రదర్ ఒక్కరే ఆయన సంతకం పెట్టి, ఆయన నేను లైఫ్ ట్రస్టీని, నేను సెక్రటరీని అని చెప్పేసి దాంట్లో పేర్కొంటూ ఆయన ఫైల్ చేసేసినాడు. ఆ విషయాలు ఫైల్ చేసిన తర్వాత మాకు తెలిసినాయి. అయితే ఇక్కడ అర్థం అవ్వాల్సిన టెక్నికల్ పాయింట్ ఒకటే ఉంది. 2017లో ఆఖరి అమెండ్మెంట్ జరిగింది. అందులో థియేటర్ గారు చైర్మన్గా ఉన్నారు, పీటర్ గారు వైస్ చైర్మన్గా ఉన్నారు. థియేటర్ గారు దూరంగా ఉన్న కారణాన్ని బట్టి ఆయనకున్నటువంటి హక్కులన్నీ కూడా వైస్ చైర్మన్ గారికి ఇస్తూ లీగల్ లావాదేవీలన్నీ కూడా ఆయన జరిగించేటట్లుగా మరి ఆయన ఆథరైజేషన్ ఇచ్చినారు. ఆ సమయంలో 2017లో మరి వారితో పాటుగా మరి పరిచయలోను ట్రస్ట్ బాధ్యతల అడ్మినిస్ట్రేషన్ విషయంలో కొనసాగడానికి మరి ఆనందరాజు గారిని, మరి అనంతపూర్లో ఉన్నటువంటి మన విక్టర్ డేవిడ్ గారిని వారు తీసుకున్నారు. అమెండ్మెంట్ డీడ్లో తీసుకున్న తర్వాత అట్లాగే కొనసాగుతూ వస్తూ ఉన్నారు. దాంట్లో ఉన్న దాని ప్రకారంగా మరి ఇద్దరు లైఫ్ ట్రస్టీస్, ఫౌండర్స్ మాత్రమే లైఫ్ ట్రస్టీస్, మిగతా అందరు కూడా ట్రస్టీసే. అయితే పీటర్ గారు ప్రభు మహిమలోకి వెళ్ళిన కారణాన్ని బట్టి ఆ యొక్క బై వర్చ్యూ ఆఫ్ ద డెత్ ఆఫ్ బ్రదర్ ఎఫ్సిఎస్ పీటర్, విక్టర్ డేవిడ్ గారు, ఆనందరాజు గారు ఇద్దరు కూడా లైఫ్ ట్రస్టీస్గా అవుతారు. సో అయినా కూడా అది అమెండ్మెంట్ జరగాలి. ఆ అమెండ్మెంట్ విషయం మేము ఎంత అడిగినా కూడా ఈ విధంగా తప్పుడు దారిలో దాన్ని తీసుకెళ్ళినారు. అప్పుడు కడపలో ఉన్నప్పుడు ఒక చిన్న మీటింగ్ జరిగింది. అన్నా మీరు చేసేది తప్పు అని చెప్పేసి ఏలి అన్న కూడా ప్రశ్నించడం జరిగింది. అప్పుడు అద్దంకి ఇమానుయల్ గారు ఒక మాట అన్నాడు. దాంట్లో వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు అక్కడ. ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యా మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము, మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి, ఒకవేళ మీరు చేసిన డాక్యుమెంటే రిజిస్టర్ అయితే మమ్మల్ని చెట్ల కిందకి పంపొద్దు అన్నాడు ఆయన. నన్ను మళ్ళీ అద్దంకి పంపండి, అక్కడే పరిచయం చేసుకుంటాను, మమ్మల్ని చెట్ల కిందకి పంపొద్దు అన్నాడు. అక్షరాల ఆయన ఏదైతే పలికినాడో అదే మాటలు చెప్తున్నాను. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఈ స్థలంలో నిలబడే అబద్ధం చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. సరేలేనా మీ మాట ఆమెన్ అన్నట్లుగానే ఉంది, ఒకవేళ అయితే కనుక కలిసి పనిచేస్తాంలేండి, మిమ్మల్ని ఏం చెట్ల కిందకి పంపము అన్నాడు. అది జరిగిపోయింది. విషయం ఏంటంటే, నిజానికి పీటర్ గారు, థియేటర్ గారు తర్వాత ఒరిజినల్గా లైఫ్ ట్రస్టీస్గా ఉన్నవారు ఆనందరాజు గారు, విక్టర్ డేవిడ్ గారు. దాని తర్వాత మేమందరం కలిసి ట్రస్ట్తో పాటు పనిచేసిన వాళ్ళ మేమందరం కలిసి కొంతమంది మరి అంకుల్ని కూడా తీసుకొని, ఆనందరాజు గారిని తీసుకొని అనంతపూర్ కూడా వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళి విక్టర్ డేవిడ్ గారితో అడిగినాం, మీరిద్దరే ఇప్పుడు ఏదైనా తీర్మానం చేస్తే, ఎందుకంటే అద్దంకి ఇమానుయల్ బ్రదర్ కూడా రిజిస్టర్డ్ ట్రస్టీ కాదు, ఆయన కూడా సర్క్యులర్ మీదనే ఉన్నాడు, ఒక కాగితం మీదనే ఆయనకు కూడా ట్రస్టీ అని చెప్పేసి ఇవ్వబడింది, కానీ రిజిస్టర్డ్ కాదు. ఆయన సమయం కూడా వస్తూ ఉంది. ఆ సమయంలో మేము అడిగినాం, మరి మీరిద్దరూ అదని తీర్మానం చేస్తే పీటర్ గారు ఇచ్చిన డ్రాఫ్ట్ మా దగ్గర ఉంది, దాని ఆధారంగా దా ప్రకారంగా మనం ముందుకు వెళదాం అని అన్నప్పుడు మరి
సమ్మతించినారు. అయితే విక్టర్ డేవిడ్ గారు నిస్సహాయత వెలిబుచ్చినారు. ఏంటంటే, ఈ వయసులో నేను ప్రయాణాలు చేయలేను, నా ఆరోగ్య పరిస్థితిని బట్టి నేను అక్కడికి ఇక్కడికి కేసులకి వాటికి నేను రాలేను, నాకున్నటువంటి నేనేదైతే చేయాలో అవన్నీ కూడా ఆనందరాజు గారే చేస్తారు అని చెప్పి నేను మీకు కావాలంటే రాసిస్తాను అన్నాడు. అని అంటే, సరే అంకుల్ మీరు చూసి నిర్ణయం తీసుకోండి అని చెప్పినాము. ఆ తర్వాతి కాలంలో పీటర్ గారు చెప్పినటువంటి పేర్లతోని మేము ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళినాం. ఎస్ఆర్ఓ గారి దగ్గరికి మేము వెళ్ళినాం చిక్కడపల్లిలో. చిక్కడపల్లిలో అయితే మరి అబ్జెక్షన్స్ రేజ్ అయినాయో, మరి అద్దంకి ఇమానుయల్ గారు ఆయన పెట్టుకొని కొత్త కొత్త పేర్లు పెట్టుకొని వెళ్ళినాడు. ఆ పేర్ల వల్ల అబ్జెక్షన్స్ వచ్చినాయో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన అన్నాడు, సార్ నా మీద చాలా ఒత్తిడి ఉంది సార్, నన్ను ట్రాన్స్ఫర్ చేయించేయండి కావాలంటే, లేకపోతే సెలవులో వెళ్ళిపోతాను, మీరు కొత్త ఆఫీసర్ నేర్పించుకొని మీరు రిజిస్టర్ చేయించుకోండి, ఇప్పుడైతే నేను చేయలేను, ఆల్రెడీ వాళ్ళు రిట్ పిటిషన్ కూడా వేసినారు, మీరు మీరు చూడండి మీరు అని అన్నప్పుడు చట్టాన్ని అనుసరించి పీటర్ గారు చెప్పిన పేర్లు ఆనందరాజు గారిని చైర్మన్గా ఉంచమని చెప్పినారు. ఆయన ఇచ్చిన డ్రాఫ్టింగ్లో ఆనందరాజు గారు, మోహన్ రాజు గారు, దేవభూషణం గారు, నంద్యాల ఏలి అన్న, నా పేరు, మరి జోసఫ్ అన్న పేరు ఆయన చెప్పినారు. అద్దంకి అన్న పేరుని అడిగినాం మేము. అడిగినప్పుడు అది మళ్ళీ ఆలోచిద్దాంలేనా, మీరు ఇది కానివ్వండి అన్నాడు ఆయన. అప్పట్లో మళ్ళీ ఆలోచిద్దాంలేనా అన్నాడు. దానికి నేనే సాక్షి. సో ఈ విధంగా ఆ పేర్లు తీసుకొని మేము వెళ్ళినప్పుడు అధికారులు కూడా చట్ట ప్రకారంగా అన్నీ ఉన్నాయా లేదా చూసినారు. చూసి ఆ ప్రకారంగా దాన్ని రిజిస్టర్ చేసినారు. రిజిస్టర్ చేసిన తర్వాత ఈ విధంగా అది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. విషయం ఏంటంటే, మరి ఎంఓయూ ప్రకారంగా జరగాల్సినటువంటి పరిచర్య ఆ విధంగా జరగట్లేదు. సొసైటీ కింద ఉన్నటువంటి సంఘాలు సొసైటీ వారు నడుపుకోవాలని, ట్రస్ట్ కింద ఉన్న వాళ్ళు ట్రస్ట్ సంఘాలు నడపాలని చెప్పేసి అనుకొని రాసుకున్నటువంటి ఆ ఎంఓయూ ప్రకారం జరగకుండా, మరి అద్దంకి ఇమానుయల్ బ్రదరు, వెంకటేశ్వరరావు అడ్వకేటు, మళ్ళా కొప్పుల పాల్ అంటారు, నందలూరులో సేవకుడిగా ఉంటూ వచ్చినాడు. ఆయనను గుండు పాల్ అని కూడా ఒక పేరుంది, ఎందుకంటే నెత్తి మీద ఏముండవు, ఆయన గుండు పాల్ అంటారు ఆయన్ని. సో ఈ గుండు పాలు ముగ్గురు కుమ్మక్కయి ముఖ్యమైనటువంటి సంఘాలు, ఒక ట్రస్టీ హోదాలో అక్కడ సేవకుడుగా ఉంటూ ఆనందరాజు గారు ఉన్నటువంటి సంఘం నుంచి ఆయనను ట్రాన్స్ఫర్ చేయటము, లేకపోతే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు, మీ వెనికిడిలో కూడా ఉన్నాయి, తాడిపత్రిలో జరుగుతున్నటువంటిది, ప్రొద్దుటూరులో, ఇవన్నీ కూడా చూస్తూ మేము ఉన్నాం. ఏంటి ఇట్లా జరుగుతుంది, ఎందుకు వీళ్ళు అరికట్టలేకపోతున్నారు, మనం అనుకున్న దాని ప్రకారంగా లేదు కదా, ఇది క్లియర్గా ఎంఓయూ వయలేషన్, ఇది ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడలేకపోతున్నారు అని చెప్పి మేము ఆరాధిస్తే, అక్కడ హెబ్రోన్లో ఉన్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి. రోజు వారు మరి తిట్లు తింటూ బూతులు వింటూ ఒత్తిడి కింద వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వారిని మేము నిందించడం లేదు, వారు కూడా ట్రస్ట్కి అనునయులుగా ఉంటూ పనిచేసినారు కాబట్టి వారిని దూరం చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. కాకపోతే ఏంటంటే, వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందుకు మేము కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎందుకు మేము హెబ్రోన్లోకి పోలేదు, ఇంతవరకు రిజిస్ట్రేషన్ అయినా కూడా పోలేదన్న సంశయము లేకపోతే సందేహం మీకు కలగొచ్చు. దానికి జవాబు ఏంటంటే, మేము గొడవపడి చొక్కాలు పట్టుకొని చించుకొని పోవాల్సిన అవసరం లేదు. ఇది దేవుని పరిచర్య, దేవునిల్లు, దానికి ఉండవలసినటువంటి గౌరవం దానికి ఇవ్వాలి. ఇంతకుముందు చేసిన పొరపాటు ఎప్పుడు కూడా మనం చేయకూడదు. సమాధానంగానే మరి మనం ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నాం, బయటే దూరంగానే ఉన్నాం. అయితే సమయం దగ్గరకు వస్తూ ఉంది. మోహన్ రాజ్ అన్న గారు మరి మేమందరం కలిసి తీర్మానం చేసి ముందు అనుకున్న దాని ప్రకారంగా ఈ వివాదం ఎక్కువ సంవత్సరాలు ఇంకా కొనసాగకూడదు. ట్రస్ట్ సొసైటీ ఎక్కడ పోయినా ఇదే, చిన్న చిన్న మారుమూల పల్లెటూళ్ళకు ఈ విధంగా ఉంది, ఇట్లా కాదు, ఒక డిక్లరేషన్ వేసేయాల్సిందే అన్నట్టుగా మేము తీర్మానం చేసి ఒక డిక్లరేషన్ సూట్ అయితే ఫైల్ చేసినాం. దాంట్లో త్వరలోనే ఏదైనా ఒక ఆర్డర్ రావాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని చిత్తము, దేవుని కృపలో ఒకవేళ జ్ఞాపకం చేసుకుని వెంటనే మనకు తొందరలో ఆర్డర్ కూడా రాబోతా ఉంది. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. అయితే వీరు సొసైటీ ట్రస్ట్ అన్న భేదం అయితే పెట్టుకోకుండానే పరిచర్య చేయాలన్నటువంటి తలంపుతో మేము ఉన్నాం. అయితే అవతల పక్షంగా అట్లా లేదు. అవతల పక్షంగా ఎట్లా ఉన్నారంటే, సొసైటీయే ఉండాలి, మేమే ఉన్నాం అంటారు. వారు ఎక్కడున్నారు ప్రశ్న, దానికి జవాబు మాత్రం వాళ్ళు చెప్పలేరు. కోర్టే దాన్ని తేల్చాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రార్థించండి ఈ విషయాలు. ఇప్పుడు అధికారికంగా మరి ఆనందరాజు గారు
ఆయన చైర్మన్గా ఉన్నారు. మిగతా మేము కొంతమంది మేము ట్రస్టీస్గా ఉన్నాము. మేము ఒక 5 మంది మేము ట్రస్టీస్గా ఉన్నాము. అందులో మోహన్ రాజ్ అన్న గారు, మరి దేవభూషణం అన్న గారు, మరి నంద్యాల ఏలి అన్న గారు, నేను, నా పేరు శామ్యుల్ జకరియా, మేము కూడా ట్రస్టీస్గా ఉన్నాం. జోసఫ్ అన్న గారు, మేము ట్రస్టీస్గా ఉన్నాం. ఈ విషయాలు జరుగుతూ ఉండగా వీరేంటంటే ఎక్కడ పోతే అక్కడ వారు ఇష్టం వచ్చినట్లుగా మరి సంఘాలను కదిలించేస్తూ ఉన్నారు, దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రతి చోట కూడా ఏదో రకమైనటువంటి ఒక నిమిషం ఈ మరి అనేక సంఘాలలోకి వెళ్ళి రకరకాల సందేహాలు పుట్టిస్తూ వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోయింది, వాళ్ళు వచ్చి ఆక్రమిస్తారు, అప్పుడు మీరు ఎక్కడికి పోతారు, మిమ్మల్ని తీసి పడేస్తారు, ఇట్లాంటి భయాలు సృష్టిస్తూ అలజడి సృష్టిస్తూ వచ్చినారు. అందుకే ఈ దినాల్లో ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి వారు కూడా మరి చెదిరిపోయి మరి తమను అప్పగించుకుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే విషయానికి ఇప్పుడు విక్టర్ డేవిడ్ గారు కూడా మా మధ్యలో మాతో ఎందుకు సహకరించలేదు అన్నటువంటి సందేహం కూడా మీకు రావచ్చు. సహకరించకపోవడం అన్నది ఏమీ లేదు. ఆయన అంతకుముందే నిస్సహాయ పరిస్థితిని బట్టి, ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ని బట్టి నేను ప్రయాణం చేయలేను, 1 గంట కన్నా ఎక్కువ నేను కూర్చోలేను ప్రయాణంలో కూడా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆయన రిజిగ్నేషన్ ఆయన టర్మ్ అయిపోయింది, రిజిగ్నేషన్ కూడా ఇచ్చేసినారు. నేను ఫిబ్రవరి మాసంలో అండమాన్ నికోబార్లో పరిచయ నిమిత్తం వెళ్ళాను. ఆ పరిచయలో అన్న కూడా, మధుబాబు అన్న కూడా పాల్గొన్నారు మా టీంలో. వెళ్ళినప్పుడు పీటర్ గారిని ఒక మెసేజ్ పెట్టినాడు. అన్న, ఆర్ యూ ఇన్ ఇండియా ఆర్ యుఎస్ అని చెప్పి అడిగినాడు. ఎందుకంటే ఆగస్టు మాసంలో నేను యుఎస్ వెళ్ళవలసి ఉంది. వెళ్ళిపోయినానేమో అంటే 2 రోజుల నుంచి కనపడలేదు. సో ఆయన అంటే, అంకుల్ నేను అండమాన్ నికోబార్లో ఉన్నాను, పరిచర్య ముగించుకొని 19వ తారీఖు మీ దగ్గరికి వస్తాను. వచ్చినప్పుడు మనం అనుకున్న ప్రకారంగా ఇప్పుడు మోహన్ రాజు గారు, మరి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్లో దేవభూషణం గారు, మరి మిగతా మరి పరిచయ విషయాల్లో లెటర్స్ విషయాల్లో నేను, లీగల్ మ్యాటర్స్లో మోహన్ రాజు గారు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా నేను రాగానే చేద్దాం, 19వ తారీఖు వచ్చి కలుస్తానని చెప్పినాను. వచ్చినాక కలిసినప్పుడు అన్న విక్టర్ డేవిడ్ గారు ఉండదలుచుకోవట్లేదు, ఆయన వెళ్ళిపోతానని చెప్పి పంపించినాడు లెటరు, యాక్సెప్టెన్స్ లెటరు మీరు పంపించాలన్నా, అది తొందరగా మీరు నాకు చేసిస్తే నేను పంపించేస్తాను అని అన్నాడు. సరే, లెటర్ అయితే తయారు చేసి ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత మరి ఆ లెటర్ మరి పంపినారో, మరి పీటర్ గారి దగ్గర కంపల్సరీ కాపీ ఉంటుంది ఆయన ఇంట్లో. పీటర్ గారు మరణించిన తర్వాత మరి ఆయన ఇంట్లో ఉన్న పేపర్లన్నీ కూడా గుండుపాలు ఎత్తుకుపోయినాడు. చాలా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాల్సినవి, ట్రాన్స్ఫర్ లెటర్స్ కానివ్వండి, యాక్సెప్టెన్స్ లెటర్స్ కానీ, బ్యాంక్ లెటర్స్ కానీ, సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో మనీ లాండరింగ్ కేసు కూడా పీటర్ గారి మీద పెట్టినారు కొంతమంది. ఆ కేసు పేపర్లు, ఇట్లా పాత కేసులు 2000 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి కేసులు, ఇవన్నీ చాలా ఒరిజినల్ కాగితాలు అందులో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఏం లేవు మన దగ్గర. అన్ని గుండుపాలు తీసుకెళ్ళి వెంకటేశ్వరరావుకి ఇచ్చినాడు. వాళ్ళు కుమ్మక్కై మరి అక్రమార్కులతో కలిసి సంఘాలు అప్పచెప్తా ఉన్నారు ఒకదాని తర్వాత ఒకటి. నేను ఆ లెటర్ నా దగ్గర ఒక జిరాక్స్ కాపీ మాత్రం ఉంది. విక్టర్ డేవిడ్ గారి రిజిగ్నేషన్ యాక్సెప్టెన్స్ పీటర్ గారు యాక్సెప్ట్ చేసినట్టుగా జిరాక్స్ కాపీ ఉంది. అందులో మరి అద్దంకి మేళన్న కూడా సంతకం పెట్టినాడు. ఇవన్నిటినీ కాదని ఎట్లా మూర్ఖంగా వాళ్ళు వెళ్తున్నారు అంటే, మేమే కరెక్ట్ అని అనుకుంటున్నారు. హెబ్రోన్ అంటే అద్దంకి కన్నా కొంచెం పెద్ద సంఘం అనుకుంటున్నారు వారు. కాదు, హెబ్రోన్ ఇస్ హెడ్ క్వార్టర్, యూనివర్సల్ హెడ్ క్వార్టర్. అది దాని కింద 100,000 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో మరి సత్యం మాత్రమే బోధించబడింది ఇంతకాలం. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి అసత్యం బోధించబడతా ఉంది, క్రూరత్వం బోధించబడతా ఉంది, దౌర్జన్యము, మరి కొట్లాటలు, రకరకాల పరిధి దాటి వెళ్ళిపోతా ఉన్నాయి. ఎక్కడ కూడా ఆత్మీయత కనిపించట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు అనుమతించినాడు, పరిస్థితులన్నీ చక్కబడినాయి. ఇప్పుడు మేము మౌనంగానే, శాంతియుతంగానే, ఈ డిక్లరేషన్ సూట్ ద్వారానే, చట్టపరంగానే అధికారం పొందిన తర్వాతనే అధికారికంగా లోపలికి వెళ్తామని తీర్మానం ప్రకారంగా. ఆ విషయంలో కూడా ఆనందరాజు గారు అదే మాట అన్నారు. అయ్యా, మనకేం గొడవలొద్దు, మనం నెమ్మదిగా పోవాలా, ప్రభు చిత్తానుసారంగా, మరి సామరస్యంగా పోవాలా, సమాధానంగా ఉండాలి, సమాధానంగా పోవాలి, ఈ కొట్లాట్లు అవన్నీ మనకొద్దు అని చెప్పినారు. దానికి చాలామంది అన్నారు, అన్న చెప్పండి అన్న,
ఒక మాట చెప్పండి అన్న అని చెప్పి చాలా సంఘాల నుంచి మేము వస్తామన్నా, లోపలికి వెళ్ళిపోవచ్చు అన్న, ఎంత పని అన్నా అని చెప్పి అన్నారు. కానీ అట్లా కాదులే అని చెప్పి అందరిని అట్లా ఆపినారు. ప్రార్థించండి, మరి ఈ కూడికలు జరగడానికి మేమందరం కూడా రాగలటానికి దేవుడు సహాయపడినాడు. ఈ విషయాలు గమనించి ఏది సరైనదో మీరే ఎంచుకోండి. ఏమీ తొందరపాటు లేదు, ఏ ఒత్తిడి లేదు, మీరు ఎంచుకోండి ఏది సత్యము ఏది. పీటర్ గారు ఉదయం 7 గంటలకి పొద్దున ఫోన్ చేస్తే సాయంత్రం 7-7:30కి ఆఖరి ఫోన్ మా మధ్యలో జరుగుతూ ఉండేది. అనేక విషయాలు ప్రతి చిన్న సంఘం గురించి కూడా మేము మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళం. చాలా సన్నిహితంగా ఉన్న తర్వాత ఎప్పుడైతే మరి ఈ సొసైటీ ట్రస్ట్ కలిసి పనిచేస్తాము అని చెప్పేసి అనుకున్నారో అప్పటి నుంచి ఆయనతో సన్నిహితంగా ఉన్న వారిని ఒక్కొక్కళ్ళని పరిచయం నుంచి పక్కన పెట్టడం చేస్తూ వచ్చినారు. పీటర్ గారు ఎవరినైతే ఆదరిస్తూ వచ్చినాడో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళనిగా దూరం చేస్తూ మరి వాళ్ళే కంప్లీట్గా కుమ్మక్కయి ఆ విధంగా చేస్తూ వచ్చినారు. వారి కోసం కూడా ప్రార్థించాల్సిన భారం మనకుంది, బాధ్యత కూడా మనకుంది. ఎందుకంటే ప్రభు నేర్పించిన దాన్ని బట్టి మనం ఒకరి మీదకి ఒకరు పోకూడదు. కానీ విషయం ఏంటి, చట్టపరంగా కూడా మనం సరైన విధానంలో ఉండాలి. కాబట్టి ఈ డిక్లరేషన్ సూట్ వల్ల మనకు జరిగే న్యాయం ఏంటంటే ఏది కరెక్ట్ కోర్టు తేల్చి చెప్పేస్తుంది, ఏది కరెక్ట్ దేంతో ఉండాలి. మేమన్నది ఏంటంటే ఒకవేళ ట్రస్ట్ ఫామ్ చేయడం రాంగ్ అని కోర్టు భావిస్తే మేమందరం కూడా మీతోనే కలిసి పనిచేస్తాం. లేదు సొసైటీ డిజాల్వ్ అయిపోయింది ట్రస్టే ఉంది అన్నప్పుడు మీరందరూ కలిసి పనిచేయండి. దీంట్లో పరిచర్య కదా చేసేది. కాబట్టి విషయాలు మీకు తెలుసు. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటో లంచగొండితనము, డబ్బు సంపాదన, దోచుకోవడం, ఇవి ఎక్కువ అయిపోయినాయి. వాటి కోసమే ఉన్నవాళ్ళు కొంతమంది హెబ్రోన్లో ఉన్నారు. ఇప్పుడు వాటి కోసమే సంఘాలని దోచుకోవడానికి, సంఘస్థులను చెదరగొట్టడానికి, పాతకాలపు విశ్వాసులను ఇబ్బంది పెట్టడానికి అట్లాంటి గుంపు ఒకటి, ఫుల్లీ ట్రైన్డ్ గుంపు ఒకటి ఉంది. ఫుల్ ట్రైనింగ్ అయిపోయినారనమాట. వాళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే వాళ్ళు సంఘంకు కొత్తగా వస్తారు, 2 నిమిషాల్లో ముగిస్తారు. కొత్తగా వస్తారు, ఒకళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారు. వాళ్ళు వచ్చి మరి 2 గుంపులు చేస్తారు. అయ్యో అదేంటి మీరు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా కాదు కదా, ఇట్లయితే బాగుంటుంది, మీకు మీ పేరు కూడా ఉండాలా, మీరు కూడా పరిచయం చేయాలా అనేసి కొత్త పేర్లు మీద లెటర్ తెచ్చుకుంటారు, లెటర్ ఇష్యూ చేస్తారు. అప్పుడు గొడవ మొదలవుతుంది. పాత వాళ్ళు వెళ్తారు, అలా ముందు నుంచి ఉన్నది మేము మాకు ఇవ్వాలి కదా అంటే మీరు కూడా రండి మీకు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళని వీళ్ళని పిలిచి మైకు దగ్గర అంటే పుల్పేట దగ్గర, చందాపేట దగ్గర మాత్రం వాళ్ళ మనుషుల్ని పెడతారు. ఏ నెల ఎంత వస్తుందో దాన్ని ముందుగానే పసిగట్టి లేకపోతే తెలుసుకొని కోర్టుకు డబ్బులు కావాలి, దానికి కావాలి, దీనికి కావాలి, ఖర్చులు ఉన్నాయి, వీడియోస్ ఫండ్ అది అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. ముఖ్యంగా వాళ్ళ అర్జన అదే, ప్రతి చోట అదే. ఇప్పటికే సంఘం చాలా నష్టపోయింది. ఇక నష్టపోవడం మాకు కూడా ఇష్టం లేదు. కొన్ని సంవత్సరాలు ఒక తరం అంతా కూడా నశించిపోయింది. ఒక తరం అంతా కూడా ప్రభువుని సేవించకుండా, ఆ స్వచ్ఛమైనటువంటి వాక్యం వినకుండా అయిపోయింది. అందుకే దయచేసి ప్రార్థించండి. ఈ కాలంలో ఇట్లా జరుగుతున్న పరిస్థితులను కూడా మారి ప్రభు మరి మనతో ఇంతకుముందు పనిచేసిన వారిని కూడా సంధించి వారు మారు మనసు పొంది వారు కూడా కలిసి పనిచేసే విధంగా ముందుకు రాగలటకు ప్రార్థన చేయండి. ఈ విషయాలు ఈ విధంగా ఉన్నాయి. మరి మీరు కూడా సహకరించి ప్రార్థించి ఏకీభవించి ముందుకు వచ్చినట్లయితే సమాధానపూర్వకంగా పరిచర్య కొనసాగుతుంది. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు వందనాలు, దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.